వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాచరణ సిద్ధం సభను నిర్వహిస్తుంది. అన్ని స్థాయిల నుండి, మండల స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి వరకు, రాష్ట్ర స్థాయి వరకు కూడా, మండల కన్వీనర్ నుండి రీజనల్ కోఆర్డినేటర్ వరకు కూడా ఈరోజు ఒక కీలకమైనటువంటి దిశానిర్దేశం చేయబోతున్నారు. రాబోయే 60 రోజుల్లో ఏ విధంగా ఎన్నికల కార్యాచరణకి సిద్ధంగా ఉండాలి అన్న అంశాన్ని సీఎం జగన్ దిశానిర్దేశం చేయబోతున్నారు. మనతో పాటు ఈ సభకు వచ్చినటువంటి మంత్రులు, ఎమ్మెల్సీలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హోంమంత్రి తానేటి వనిత. మేడం, ఒకవైపు 2 పార్టీలు కలిసి వస్తున్నాయి, తెలుగుదేశం జనసేన. ఆ పొత్తు సూపర్ హిట్ అంటున్నారు. సో ఆ హిట్ని కొట్టడానికి మీ దగ్గర ఉన్నటువంటి కార్యాచరణ ఏంటి? మీ పార్టీ ఎలా సిద్ధమైంది? ఇప్పుడు 2 పార్టీలు కలిసి వెళ్తున్నాయి అన్నప్పుడే అర్థం అవ్వాలండి, అది హిట్ కాదండి. ఈ రోజున వాళ్ళకి సెపరేట్గా వెళ్ళే బలం లేదు అని వాళ్ళకి అర్థమైంది. జగన్ అన్నని ఎదిరించే శక్తి లేదనేది వాళ్ళకి బాగా తెలిసింది. కాబట్టి ఈ రోజున ఇద్దరు పొత్తులతో వెళ్తేనే కానీ వాళ్ళకి దిక్కు దివాణం లేదనేది అర్థమైంది. అందుకని వాళ్ళ పొత్తులు పెట్టుకుని వెళ్తున్నారు. మళ్ళీ ఈ పొత్తుల్లో కూడా వాళ్ళకి కేటాయించుకున్న సీట్ల గురించి మొన్ననే అనౌన్స్ చేశారు. చూడండి, ఆ క్యాండిడేట్స్ అలాట్మెంట్ విషయంలో ఎలా గొడవలు పడుతున్నారో, ఎలా రోడ్డు మీదకి వస్తున్నారు, ఈ రచ్చ అంతా చూస్తున్నారు ప్రజలు. ఈ రోజున ప్రజలు 2019లో వీళ్ళని ఎలా నమ్మలేదో అలాగే ఇప్పుడు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఎందుకనంటే 2014లో వీళ్ళు ఏదైతే బడ్జెట్ పెట్టారో 2019లో జగనన్న అదే బడ్జెట్ పెట్టారు. జగనన్న ఇచ్చిన అన్ని సంక్షేమ పథకాలు ఆ రోజున వాళ్ళు ఇవ్వలేకపోయారు. ఇది ప్రజలకు బాగా అర్థమైందండి. ప్రజలందరూ కూడా ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నారు. ఈ రోజున మేము పెట్టుకునే సభ ఏదైతే సిద్ధం ఉందో, మా నాయకులు, మా జేసీఎస్లు, మా మండల అధ్యక్షులు వీళ్ళంతా కూడా ప్రజల్లో ఎంత మమేకమయ్యారో, ఎంత కష్టపడ్డారో దాన్ని బట్టే ఇక్కడ వచ్చిన వాళ్ళ సమూహాన్ని చూస్తే అర్థమవుతుంది. అంటే ఈ రోజున ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాలు పొందిన వాళ్ళందరూ ఒక్కటే చెప్తున్నారు, గత ప్రభుత్వాలలో ఎప్పుడూ కూడా మా కుటుంబాలలో ఇంత మార్పు అనేది రాలేదు. జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాల వల్లనే మార్పు వచ్చింది. మా బిడ్డలను చదివించుకుంటున్నాం, మా కుటుంబాలలో పేదరికం అనేది పోయింది అనేది వాళ్ళు చక్కగా చెప్తున్నారు. ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నారు జగన్ అన్నకి ఓటేసి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయడానికండి. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించినటువంటి పరిపాలన, గతంలో చంద్రబాబు చేసినటువంటి మోసాలకి బేరీజ్ వేసుకుంటూ ఉన్నారు ప్రజలు. దాని ఆధారంగానే వాళ్ళు ఎన్ని పార్టీలు పొత్తు పెట్టుకున్నా సరే విజయం మాదే అని చెప్తున్నారు. మనతో పాటు ఎమ్మెల్సీ వరద కళ్యాణ్ ఉన్నారు. ఇవాళ జనసేన, తెలుగుదేశం పార్టీ 2 పార్టీలు కలిసి వస్తూ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే వస్తుంది, అయినా సరే ఫేస్ చేయగలుగుతూ ఉన్నారా? ప్రధానంగా మహిళల్లో ఎటువంటి చర్చ సాగుతుంది? మహిళల్లో ఎటువైపు ఉన్నారు అనుకుంటున్నారు? చంద్రబాబు ఇచ్చినటువంటి హామీలు మళ్ళీ మహిళలకు ఇస్తున్నారు, వాటిని నమ్మేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జనసేన, తెలుగుదేశమే కాదు, ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా కూడా ఖచ్చితంగా మళ్ళీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎందుకంటే ఈరోజు తీసుకుంటే జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక 99% హామీలు నెరవేర్చి ఈరోజు మా కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా ప్రజల దగ్గరికి వెళ్ళి కాలర్ ఎగరేసుకొని మేము ఇది చేశాము, మేనిఫెస్టోలో అంశాలన్నీ అమలు చేశామని ధైర్యంగా చెప్పే పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. అలాగే టీడీపీ, జనసేన, బీజేపీ కలిపి 14లో ఏర్పడిన ప్రభుత్వం ఇచ్చిన హామీలు 5 ఏళ్ళలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. 600 పైగా హామీలు ఇచ్చి కనీసం 10% కూడా నెరవేర్చిన పరిస్థితి మనం చూసాము. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే మహిళలకి డ్వాక్రా రుణమాఫీ చేస్తానని మోసం చేయడం జరిగింది. అలాగే రైతులకి రైతు రుణమాఫీ చేస్తానని మోసం చేయడం జరిగింది. అలాగే నిరుద్యోగులకు తీసుకుంటే నిరుద్యోగ వృత్తి ఇస్తాను, ఇంటికొక ఉద్యోగం లేదా నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పి అది కూడా ఇవ్వని పరిస్థితి. దాంతో ఈరోజు ఏ మొహం పెట్టుకొని వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్తారు? అలాగే ప్రజలు కూడా వాళ్ళు వస్తే అడగడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు అప్పుడు హామీలు ఏవి నెరవేర్చలేదు, ఎన్నికలు అయిపోయాక మేనిఫెస్టోని వెబ్సైట్లోంచే తీసేశారు, ఇప్పుడు మళ్ళీ ఏ మొహం పెట్టుకొని మీరు వస్తున్నారు? మీరు వచ్చినా మేము నమ్మే పరిస్థితి లేదు అనేసి జగనన్న ఈరోజు 2019లో ఏం చేస్తానో చెప్పి 151 సీట్లు తెచ్చుకున్నారు. ఈరోజు ఏమి చేశారో చెప్పి మేము 175కి 175 సీట్లు తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. అలాగే జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక తీసుకుంటే ఈరోజు విద్య, వైద్యం, అలాగే వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. అలాగే సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు 2 కళ్ళుగా పరిపాలన సాగించారు. ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఈరోజు మనకి గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, అలాగే డిజిటల్ క్లినిక్లు, అలాగే వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ ఇలా అభివృద్ధి కనిపిస్తూ ఉంది. అలాగే సంక్షేమం తీసుకుంటే కడుపులో ఉన్న బిడ్డ నుంచి పండు ముసలి వాళ్ళ వరకు కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు. కాబట్టి ఈరోజు కూడా జగనన్న ఈ మీటింగ్ ద్వారా మేము సిద్ధం, మా బూత్ సిద్ధం అంటూ మొత్తం మా కార్యకర్తలతో సహా ప్రతి ఒక్కరు కూడా జగనన్నతో పాటు సిద్ధంగా ఉండి ఎన్నికల్లో విజయం సాధించడానికి ముందుకెళ్తున్నామని తెలియజేస్తున్నాను. గతంలో 2019లో ఏం చెప్తామో
చెప్పి ఆ 151 సీట్లు సాధించామో ఈసారి ఏం చేశామో చెప్పి ఆ 175 సీట్లు సాధించే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్తున్నట్టు పరిస్థితి. మనతో పాటు నర్సాపురం పార్లమెంటు ఆ సమన్వయకర్త ఉమాబాలు ఉన్నారు. క్షేత్రస్థాయిలో ఎన్నికలకి ఇంకొక 60 రోజులే సమయం ఉంది. 60 రోజుల్లో టీడీపీ, జనసేన ఇంకా అన్ని పార్టీలు కలిసి వచ్చేటువంటి పరిస్థితి. వీటన్నిటినీ తట్టుకొని ఎన్నికల్లో విజయం సాధించడానికి సిద్ధంగా ఉందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం ఏంటి? క్షేత్రస్థాయిలో ఏ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళబోతుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది కాబట్టి వాళ్ళు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క బలాన్ని ఎదుర్కోవడానికి 2-3 కలిసి రావడం జరుగుతుంది. మరి ఈ రోజున గతంలో ఎన్నో ప్రభుత్వాలను చూశారు ప్రజలు. ఏ ప్రభుత్వంలోనూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అందించిన సంక్షేమ పాలన చూడలేదు. మరి గత ప్రభుత్వాలు ఎన్నో పార్టీలు ఇచ్చిన మేనిఫెస్టోలోని అంశాలనే అమలు చేయని పరిస్థితినే చూసాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చిన నవరత్నాలు అనే పథకాలను నమ్మి జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లను అప్పచెప్పడం జరిగింది గతంలో. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పథకాలనే కాకుండా చెప్పనివి ఇంకొక అదనంగా 24 పథకాలు మనం సచివాలయాల దగ్గర డిస్ప్లే బోర్డులో చూస్తే తెలుస్తుంది. ఇవన్నీ ఒక్కొక్క వాటికి ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించారు, సచివాలయ పరిధిలో ఎన్ని కోట్ల రూపాయలు ఎన్ని పథకాల ద్వారా ఎంతమందికి వచ్చిందనేది పారదర్శకంగా చూపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఎవరూ అడగని విధంగా జగనన్న సురక్ష ద్వారా కానీ, జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా కానీ ప్రజలకి కావాల్సిన సర్టిఫికేట్స్ అందించడం, ప్రజల ఇంటి గుమ్మం దగ్గరికి ఆరోగ్యాన్ని అందించడం, ఇవన్నీ కూడా ప్రజలు ఊహించలేదు. జగన్ గారు మాట ఇవ్వలేదు. కానీ మరి 2019 ఎన్నికల్లో నవరత్నాలను నమ్మి 151 సీట్లు ఇచ్చిన ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం జీవన స్థితిగతులు మారినాయి. ఇవన్నీ గమనిస్తూనే ఉన్నారు గత ప్రభుత్వానికి ఈ రోజుకి. మరి మహిళా సాధికారత దృష్ట్యా చెప్పుకుంటే రాబోయే మహిళా దినోత్సవం సందర్భంగా మరి నేను గూడూరు ఉమాబాలనే నేను గతంలో ఎప్పుడు కూడా నరసాపురం పార్లమెంటు అగ్రవర్ణాల వారికి, ఆర్థికంగా బలమైన వారికి ఇచ్చేదాన్ని మాటల్లో ఎంతోమంది మహిళా సాధికారత అని చెప్పడమే తప్పించి ప్రత్యక్షంగా నాలాంటి ఒక సామాన్య బీసీ మహిళను నరసాపురం పార్లమెంటుకి ప్రకటించడం ద్వారా, అంతేకాకుండా ఇతర పార్లమెంట్లు రాజమండ్రి పార్లమెంట్ కానీ, ఏలూరు పార్లమెంట్ కానీ బీసీలకే కేటాయించి మరి ఆయన బీసీ డిక్లరేషన్ ద్వారా చెప్పిన బీసీలు అంటే వెనుకబడిన వర్గాలు కాదు, వెన్నెముక వర్గాలు అని చెప్పింది ప్రత్యక్షంగా ఆచరణలో చేసి చూపిస్తున్నారు. ఈరోజు ఎంత మార్పును చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2019లో 151 సీట్లు కాదు, ఇప్పుడు వైనాట్ 175 అనేది ఖచ్చితంగా నిజం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా వైనాట్ 175 అని చెప్పడానికి కారణం ఇదే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 5 సంవత్సరాల్లో తీసుకొచ్చినటువంటి మార్పులు కానీ, సంస్కరణలు కానీ, సామాజిక సాధికారత కానీ, సంక్షేమ పథకాలు కానీ, చేస్తున్నటువంటి అభివృద్ధి కానీ, కల్పిస్తున్న మౌలిక వసతులు కానీ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గెలిపించబోతున్నాయి. ప్రతిపక్షాలు ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజల విశ్వాసంతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలంతా కూడా వైనాట్ 175 అనే లక్ష్యంతోనే పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ దిశగా ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేస్తారని నేతలు చెప్తున్నారు. వీడియో సత్యతో సతీష్, సాక్షి టీవీ, మంగళగిరి.